హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. దిగులు పడకము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయం చేయవాడును నేనే. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుని వద్ద నుండి మనకు సహాయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? దిగులు పడకము. మనం ప్రతి విషయంలో ఈ విషయాన్ని ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచన దిగులు పడడానికి వీలు లేదు. నేను నిన్ను బలపరుతున్నాను. దేవుడే మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనం బలపరచడం మనం ఏం చేయాలి? తన ప్రియకుమారుని మనం విశ్వసించాలి. తన ప్రియకుమారు ద్వారా సమస్తాల విషయంలో నాకు విజయం కలిగిందన్న విశ్వాసం నీలో ఉండాలి. అట్టి రీతిగానే నీకు సహాయం చేయవలను నేనే. ఎప్పుడైతే ఈ విశ్వాసం కలిగి నీవు ఉంటావో దేవుని వద్ద నుండి నీకు సహాయము కలుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరము ఎలా ఉన్నామంటే మనం దేవుని వద్ద నుండి సహాయం పొందుకునే వాళ్ళగా మారిపోయాము. ఎలాగా? ఎప్పుడైతే యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచినాడో ఆ రోజునే మనము దేవుని వద్ద నుండి సహాయం పొందే వాళ్ళు మారిపోయాం. ఆ విశ్వాసం ద్వారా మనం సొంత రక్షణ అంగీకరించినప్పుడు దానిని మనము పొందుకున్నాము. ఈరోజు ఈ పొందుకున్న వాగ్దానం ద్వారా, ఈ పొందుకున్న విశ్వాసం ద్వారా సమస్త విషయాలను మనం బయటకు వచ్చిన గాక. దేవుని యొక్క సహాయంతో ప్రతి ఒక్క విషయంలో మనకు విజయం కలుగును గాక. దేవుడు అనేకమైన వాగ్దానం ఇచ్చిన ప్రతి వాగ్దానానికి తన ప్రియకుమారుని ద్వారా మనల్ని వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం అడుగుడే నీకు ఇవ్వబడినాడు. మనం ఏమడగాలి? ప్రతి ఒక్క దాంట్లో వాగ్దానం తీసుకుని విశ్వాసంతో నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో ప్రార్థించే సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అన్నిటిపై నీ కొరకు విజయం పొంది ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏదైతే అడుగుతావో లోకాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నజరైన యేసుక్రీస్తు ద్వారా ఆ జయించిన అనుభవము నీకు వచ్చింది. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దాంట్లో విజయం ఆల్రెడీ పొందినవాడు నీలో ఉన్నాడు. దాన్ని నువ్వు గ్రహించుకుని విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ విషయంలో నుండి నువ్వు బయటకు వస్తావు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తుంటే నేనే జయించాలి, నేనే విజయం పొందాలి, నేనే బయటకు ఆలోచించి వాళ్ళు సొంత డెసిషన్స్ తీసుకుంటారు. మన సొంత డెసిషన్స్ వల్ల, సొంత నిర్ణయాల వల్ల విజయం మనకి త్వరగా కలగదు. కానీ అసలు మన సొంత ఆలోచనలో విజయం అనేది మనకి రాదు. ఎప్పుడైతే దేవుడు ఆలోచన మీద నువ్వు ఆధారపడతావో, దేవా ఈ విషయంలో నీ యొక్క సహాయం నాకు కావాలి, నీ యొక్క సహాయం నాకు దయచేయి, ఈ విషయంలో నాకు విజయాన్ని నువ్వు అనుగ్రహించాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితంలో గొప్ప కార్యమైన దేవుడు చేస్తాడు. అక్కడ ఏదైతే నీకు వ్యతిరేకంగా పనిచేస్తుందో, నీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని నీకు అనుకూలంగా మారుస్తాడు. నీకు ఏదైతే విజయానికి ఆటంకంగా ఉన్నాయో ఆ ఆటంకాన్ని తొలగించి ఆ విషయంలో నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో కానీ నీ శరీరంలో కానీ ఏదైతే అనారోగ్యం ఏలుబడి చేస్తుందో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, దేవా యేసు పొందిన గాలి నేను స్వస్థపడ్డాను, ఈ అనారోగ్యానికి నేను వారసుని కాదు, నిత్య జీవానికి నువ్వు నా కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నావు, నీవు పొందిన గాలిలో నాకు స్వస్థత. ఎప్పుడైతే విశ్వాసం ద్వారా ప్రార్థిస్తావో నీలో ఉన్న ప్రతి అనారోగ్యము నీ నుండి తొలగిపోతుంది. ఎందుకంటే సమస్త విషయాల్లో నిన్ను బయటకు తీసుకురాగలిగిన వాడు ఏకైక వ్యక్తి నజరైన యేసుక్రీస్తు ద్వారా మనము ఏదైనా మనము చేయగలము. కాబట్టి నీలో ఉన్న నజరైన యేసుక్రీస్తు ద్వారా, దేవుని కుమారుని ద్వారా నువ్వేదైతే అడుగుతావో నువ్వు అడుగు వాటికంటే ఊహించుకోవడంటే దేవుడు అధికంగా నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి విషయంలో మనం కలవరపడకుండా దేవుని వైపు చూసి మనం అడుగుతామో దేవుని వద్ద మనం సహాయము పొందుకుంటాము. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం అందరం దేవుని వద్ద సహాయం పొందుకున్నాను గాక. ఆమె ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. అడుగుడే నీకు ఇవ్వనని అవుతుంది అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తుండో, దిగులు పడుతుండో, చింతిస్తుండో, ఎదురు చూస్తున్నారు తండ్రి, వాటిలో తండ్రి వీరికి సమాధానం వచ్చినగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడే నడిపించిందండి. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారినగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారినగా కానీ ప్రవచిస్తుందండి. ఎవరికి ఏ సహాయం కోసం తండ్రి ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ఏకీభవించిన విషయంలో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. అడిగిన ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో తండ్రి సమృద్ధిగా వాళ్ళకి కలగజేయమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.